హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడావు, సరిపోల్చగలనాని సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవేసయ్యా, నా జ్ఞానం నా ప్రాణం నీవేసయ్యా. ప్రేమతో ప్రాణము అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుని కరించువాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుని కరించువాడవు నీవు. సూర్యుడు నెయ్యదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సూర్యుడు నెయ్యదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడావు, సరిపోసగలన్న నీ సామర్థ్యము, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవేసయ్యం. సుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యమును నడిపించువాడవు నీవు. సుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. నీయందు ధన్యమును నే పొందుకొనేదను, మరణము గెలసిన బహుధీరుడా. నీయందు ధన్యమును నే పొందుకొనేదను, మరణము గెలసిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోసగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవేసయ్యా, నా జ్ఞానం నా ప్రాణం నీవేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుస్తరములకు శుభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నశిన జేసూరుడా. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నశిన బహుసూరుడా. సర్వయుగములలో సజీవుడావు, సరిపోసగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జాన నా ప్రాణం నీవేసయ్యము, సరిపోసగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు ఇందాం కొద్దిసేపు చేద్దాం. దేవుడు మన దేవుడు ఎవరంటే పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నీతిగల దేవుడు, పరిశుద్ధుడు దేవుడు. ఆయన తప్ప ఎవరు లేరు. దేవుడు దేవుడు అంటే యోగ్యత ఆయనకే ఉంది, ఆయనకే యోగ్యత ఉంది. దేవుడు కాక యేసు ప్రభువే పరిశుద్ధమైన దేవుడని లేఖనం తెలియబడుతుందట. పాపం లేనివాడు మాట, పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపం ఆయనలోకి రాకుండా కాపాడుకున్నవాడు. ఆయన పవిత్రమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నిష్కల్మషమైన దేవుడు, పవిత్రమైన దేవుడు. అంత ఆ పవిత్రమైన దేవుడు కనుక, ఆయన నిజ దేవుడు, ఏకైక దేవుడు కనుక నన్ను ఆరాధిస్తున్న మీరు కాడ నన్ను తప్ప వేరే దేవుణ్ణి కానీ వేరే దేవతను కానీ మీరు చేయకూడదు, దాన్ని కొలవకూడదు, దానికి సాగర్లో పడకూడదు అంటున్నాడు దేవుడు.
దేవుడికి వచ్చే మహిమ ఇంకెవరికి వెళ్ళినా కానీ దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఇప్పుడు ఏదైనా చేసే సామర్థ్యత ఉంటే ఇప్పుడు ఆయన దేవుడు అని నిరూపించుకున్నాడు. ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేశాడు. అంతరంగంగా ఆలోచించి నీవే పవిత్రమైన దేవుడు, నిష్కలంకమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, పాపంలో చేరక పవిత్రంగా ఉన్న దేవుడు నీవే అని అందరూ ఒప్పుకున్నారన్నమాట. అంత పవిత్రమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. మనం ఆరాధించే దేవుడు శక్తి ఏంటో మనం తెలుసుకుంటున్నామా? మనం తెలుసుకుని ఆయన తప్ప వేరేది మనలో ఉండకూడదు, మనలోకి రాకూడదు. వేరేది ఏది నీలో ఉండకూడదు, వేరే ఇది పేరు నీలో ఉండకూడదు. అట్లాగే దేవుడు ఒకరిని ప్రేమిస్తే వాళ్ళని ఎంతగానో దీవిస్తాడు. కాకపోతే వాళ్ళు ఈయన దేవుడి ఆజ్ఞలు గనుకుని నడుచుకోవాలన్నమాట. దేవుడు ఆజ్ఞలు గైకోవడం అంటే ఏమిటి? అది పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామం మనం పవిత్రంగానే ఆశ్రయించాలి. విశ్రాంతి దినం పర్వదినంగా ఆశ్రయించాలి. తల్లిదండ్రి సన్మానించాలి. ఆయన గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. ఆజ్ఞ గైకొని నడుచుకున్నామనుకో, ఆయన ఆజ్ఞలు తప్పకుండా మనం నడుచుకుంటున్నాం అనుకో, మనకి ఏమి రానివుడో వచ్చినా ఆయన తీసివేసే దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదు. ఆయనకి సమస్తం సాధ్యమే. ఎందుకంటే మానవుని నిర్మించిన నిర్మాణకర్త ఆయన, చేసిన దేవుడు ఆయన. జీవాత్మది జీవింపజేసి మానవుని జీవింపజేశాడనమాట. మానవుని సంతానం పెంచుకుంటూ లోకాన్ని నింపుకుంటూ నన్ను స్తుతించి ఆరాధించమని ఆజ్ఞిస్తే మానవుడితో ఆజ్ఞలో సరిపేసుకుని చీకట్లో సంచరిస్తూ ఏ దేవుడైతే మనకెందుకులే, మనం బతుకుతే ముఖ్యం, మన ధనమే ముఖ్యం, మన దానిమే మనకు ముఖ్యం, మనం బాగోటమే మనకు ముఖ్యం అన్నట్టుగా ఉన్నారనుకో, ఆ దేవుణ్ణి ఎలా అసలు అట్లా దేవుణ్ణి యథార్థంగా ఆరాధిస్తే మిమ్మల్ని యథార్థంగా కాపాడే దేవుడు ఆ దేవుడు. కాకపోతే మీరు అటు ఇటుగా చేశారనుకో, అటు ఇటుగా ఉన్నారనుకో, అటు ఇటుగా ఉన్న వాళ్ళని దేవుడు పట్టించుకోడు. అటు ఇటుగా ఉన్న వాళ్ళని వదిలేస్తాడనమాట. అటు ఇటుగా ఉండకూడదు. మనం ఒక 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 దేవుణ్ణి నమ్ముకున్నాము. ఒక తండ్రి మనకి ఒక అతను తండ్రి, ఆయన్ని తండ్రిగా మనం ఎంచుకుని జీవించాలి. కానీ వేరొక తండ్రిని వెళ్ళి నాకు తండ్రి నువ్వు నా తండ్రిగా ఉంటావా అని మనం అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు? ఎర్రోళ్ళు అంటారు. మన తండ్రి మనకుగా వేరే తండ్రి దగ్గరికి వెళ్తాం, అది అమాయకత్వం, అది పాపులు చేసే పని, అది జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పని కాదు. మన తండ్రిని మనం గణపరుచుకోవాలన్నమాట, మహింపరుచుకోకుండా ఇక్కడ దేవుడు మానవం సృష్టించే ఆ మానవులు ఏం చేశారు? ఒకసారి భూమి అంతటా ఒకే భాష ఉందంట. అంత క్రితం భూమి అంతటా ఒకటే భాష ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు? తూర్పున ప్రయాణం అయితే పోతుండగా సీనారు దేశం ముందు ఒక మైదానం కనపడిందంట. మైదానం కనపడితే ఆ మైదానంలో మనం గొప్ప గోపురం కట్టుకుందాము, మనం ఎవరో చెరుపుకుండా గోపురం కట్టుకుందాం మనం అని ఆలోచించుకున్నారంట. దేవుడి స్తోత్రం. ఆలోచించుకుని కట్టుకుందామని మొదలుపెట్టారు. ఈ మొదలు పెడితే దేవుడు అప్పుడు ఎరిగాడు. దేవుడు మనసులో మాట ఎరుగుతాడు కదా. ఎరిగి నరులు పేరు తెచ్చుకుందామని ఒక గోపురం కట్టుకుంటున్నారు. అట్లా వదిలితే మన లక్ష్యం
మనల్ని కొలవరా అన్నట్టుగా చెప్పుకుని దేవుడు కిందకి దిగొచ్చాడంట. దిగొచ్చి ఆ భాష తారుమారు చేశాడంట. తారుమారు చేస్తామంటే వాళ్ళు విటికలు అందించే వాళ్ళేమో మట్టికి అది సిమెంట్ అందించే వాళ్ళు విటుకులు, విటుకులు అందించే వాళ్ళేమో అరుసు. అట్లా వాళ్ళ మాట వీళ్ళ మాట వీళ్ళ మాట వాళ్ళకి అర్థం కాకుండా చేసాడనమాట దేవుడు అట్లా. కాకపోతే మరి చేయకపోతే భూమి మీద ప్రజలు పెద్ద గోపురం కట్టుకుని మనం పేరు తెచ్చుకుందాం, మనం పేరు ఇది తెచ్చుకుందాం అని గొప్పలు పోయారు. మనం పేరు తెచ్చుకుందామంటే మరి నువ్వు పేరు తెచ్చుకుంటే నిన్ను పుట్టించి దేవుడు ఇంకెంత పేరు తెచ్చుకోవాలి? దేవుణ్ణి వదిలేసి మనం గోపురాలు కట్టుకుని పెద్ద పేరు తెచ్చుకుందాం మనం అని ఆలోచించుకున్నారన్నమాట. ఆలోచించుకుంటే దేవుడైనా తక్కువడు. దేవుడు ఇప్పుడు ఆలోచన జరిగి భూలోకానికి దిగి వచ్చి వాళ్ళ భాష తారుమారు చేశాడంట. తారుమారు చేసి ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా చేసి చివరికి ఆ పని చేయకుండా ఒకరు ఎవరు చేరిపోయారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఎటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ గోపురం ఆగిపోయింది. దానికి బాబేలు గోపురం అని పెడదామనుకున్నారు. అనుకుంటే దేవుడి కన్నా ఏదైనా గొప్ప పేరు సంపాదించుకోవాలన్నా, దేవుడి కన్నా దేన్నైనా ఆరాధించాలన్నా, సాగిలపడాలన్నా దేవుడికి నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే ఆయన దేవుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు, ఆయన పవిత్రమైన దేవుడు. ఆయనలో పవిత్రమైన దేవుడు ఉంటే నువ్వు ఆరాధించవచ్చు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన మత్త డాగు లేని దేవుడు. ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేసిన దేవుడు ఆయన. అందరూ అన్ని రంగాలు ఆంచి నువ్వు పవిత్రమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడని ఒప్పుకున్నట్టు అక్కడ లేఖనంలో ఉందన్నమాట. దేవుడి స్తోత్రం. అట్లాంటి దేవుడు ఇప్పుడు మనం అన్ని చేస్తున్నాం. మన మార్గాలన్నీ మనం చెరిపేసుకుని దేవుడి మార్గాన్ని చెరిపేసుకుని మనుషులకి పేరు తెచ్చుకుందాం, ఘనత తెచ్చుకుందాం అనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. దేవుడు ఏంటంటే దేవుడు నేను తప్ప నీకెవరు ఉండకూడదు. నీళ్ళ అందే కానీ, పాతాళం అందే కానీ, నీళ్ళ అందే కానీ, భూమి అందే కానీ దేని ఎందు రూపం ఏ రూపం కలుగకూడదు, ఏ రూపం చేయకూడదు. నువ్వు యెహోవా దేవుడు, నీ దేవుడు, ఆయనే నీ దేవుడు, ఏకైక దేవుడు, ఆయన తప్ప నీకు ఎవరు ఉండకూడదు అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. ఆయన నీ సమస్తం ఆయన చూసే దేవుడు, సమస్తం నీకు కలిగించే దేవుడు, నిన్ను వర్తింపజేసే దేవుడు. ఆయన నిన్ను కాస్తున్నాడు కదా. నువ్వు ఆయన కొలవకుండా ఏ మార్గంలో వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా? ఇప్పుడు మనం ఏదన్నా ఒక పనిముట్టు కొని తెచ్చుకున్నాం, ఏదో ఒక దాన్ని ఒక జంతువుని ఏదో కొని తెచ్చుకున్నాం, దాన్ని పెంచుకుంటున్నాం. అది మన ఇంట్లో అన్నీ పెడతాం, దానికి అన్నీ తినేసి పక్కింటికి వెళ్ళి కాపలా కాస్తే ఎట్లా ఉంటుంది? కుక్క అనుకుందాం, మన ఇంట్లో అన్నీ తిని శుభ్రంగా సంతృష్టిగా తిని ఉండి పక్కింటికి వెళ్ళి కాపలాకాయ అనుకో, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? అట్లాగే దేవుడు చేశాడు మనల్ని, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన్నే మనం కనపరచాలి, అంతేగాని వేరే ఒకరిని కనపరచకూడదు. ఏ ఒకరు మనకు దేవుడు ఉండకూడదు. అసలు లేడు ఈ ప్రపంచంలో. యేసు ప్రభు తప్ప ఎవరో లేరు. పరిశుద్ధమైన దేవుడు ఎవరు లేరు. పవిత్రమైన దేవుడు ఆయన, నిష్కలంకమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని లేఖనం తెలియబోతుంది. అట్లాంటి దేవుడు నిన్ను
నీ వద్దగా చెంతికి పనికిరాడు నిన్ను ఎంతగానో ప్రేమించి గొప్ప రక్షించి నిన్ను బిడ్డగా చేసుకుని కాపాడుతుంటే నువ్వు ఏరే వాళ్ళని ప్రేమిస్తే ఎట్లా ఊరుకుంటాడు దేవుడు? అట్లా ఉండకుండా దేవుడికే ఆరాధించుకుంటూ ఆయన్ని కనపరుచుకుంటూ ఆయనలో జీవిద్దాం. దేవుడి వాక్యం